సో యావత్ ప్రపంచం మాట్లాడుతున్న విషయం రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూసాము. తరువాత ఇజ్రాయెల్ హమాస్ యుద్ధము, అజర్బైజాన్ ఆర్మీనియా యుద్ధాన్ని కూడా ఒక చిన్నపాటి వార్ అవ్వచ్చు. సో దానిని కూడా గమనించాము. మీకు బైరక్టర్ డ్రోన్ అనబడే ఒక కొత్త రకమైన అస్త్రాన్ని మీకు అజర్బైజాన్ వాళ్ళు వాడారు. ఇవాళ అందరూ మాట్లాడుతున్నది భారత్ పాకిస్తాన్ మధ్య ఏం జరగబోతుంది అంటే ఆపరేషన్ ఆక్రమణ్ అనబడే ఒక మిషన్ను భారత్ మొదలుపెట్టింది. సో దాంతో ఇవాళ యుద్ధ నిపుణులు అందరూ కూడా ఇండియా ఏం చెయ్యబోతుంది అంటే మీకు భారత్ యొక్క అతి శక్తివంతమైన ట్రై సర్వీసెస్ అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ని మనము డైరెక్ట్గా అరేబియన్ సీ దగ్గరకు తీసుకువెళ్ళి అందులో నుంచి మిజైల్ టెస్ట్లు అనేవి మొదలుపెట్టాం. అంటే వార్ ఎక్సర్సైజెస్ అని అంటారు. సో దీనిని అరేబియా సీలో మొదలు పెట్టడంతో పాకిస్తాన్లో భయం స్టార్ట్ అయింది. అంటే ఏం చెయ్యబోతున్నారు అంటే చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క 2 స్క్వాడ్రాన్స్ అంటే రఫేల్ స్క్వాడ్రాన్స్ అని అంటారు కదా, ఒకటేమో అంబాలా ఎయిర్ బేస్, ఇంకొకటేమో హసీమారా అంటే వెస్ట్ బెంగాల్ వద్ద ఉండే హసీమారా ఎయిర్ స్టేషన్. సో ఈ స్క్వాడ్రాన్స్ను నేరుగా కాశ్మీర్ యొక్క సెంట్రల్ సెక్టార్కి తీసుకువచ్చి ఇవాళ మనము డిప్లాయ్ చేసాం. ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఊరి అనబడే సర్జికల్ స్ట్రైక్, అలాగే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, వీటిని మనము చాలా సీక్రెట్గా చేసాం. ఇవాళ అలా కాదండి, ప్రపంచానికి చెప్తున్నాం, ఓపెన్గా చెప్తున్నాం. అంటే ఇజ్రాయెల్ తరహాలో 48 గంటలు టైం ఇస్తున్నాము, మీరు మీ ప్రిపరేషన్స్ చేసుకోండి, మేమైతే ఇదే చెయ్యబోతున్నాము, మమ్మల్ని ఆపాలి అనుకుంటే ఆపండి, చూద్దాము. ఇది తేడా అండి. ఎందుకు ప్రపంచమంతా ఇవాళ మన వైపే ఉన్నారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, యూరోప్ దేశాలంతా కూడా మీరు ఏం చెయ్యాలో చెయ్యండి, మేము మీతోనే ఉన్నాము అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ భారత్కి సపోర్ట్గా ఉంటున్నారు. కాబట్టి మనము గ్రౌండ్ లెవెల్ అటాక్స్ కోసము రఫేల్ విమానాలను సిమ్యులేషన్స్ అంటారు. అంటే ఇవి ఎలా పనిచేస్తాయో ఒక్కసారి వార్ రిహార్సల్స్ అనేవి ఇవాళ చేస్తున్నాం. రఫేల్ అన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, మెటయోర్ అనబడే ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ఉంటాయండి. ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ అన్నప్పుడు మెటయోర్స్కి తిరుగు ఉండదు అని చెప్పి మీకు యూరోప్కి సంబంధించిన యుద్ధ నిపుణులు చెప్తున్నారు. మీకు 100 కిలోమీటర్ల బియాండ్ విజువల్ రేంజ్ అంటే పైలట్కి ఎదురుగా ఏమీ కనిపించక్కర్లేదు. మీ ట్రాకర్లో శత్రువు యొక్క యుద్ధ విమానం, డ్రోన్, మిజైల్ వస్తుంది అని తెలిసినప్పుడు లేదా అక్కడ రెడీగా ఉంది అన్నప్పుడు ఇక్కడ మీరు బటన్ నొక్కితే 100 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి మీకు ఎదురుగా ఏమీ కనిపించకపోయినా వెళ్ళి మీ టార్గెట్ని ఇది దాడి చేయగలదు. ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మిజైల్ టెక్నాలజీ ఇది, మెటయోర్ని అంటారు, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్. ఇక నెక్స్ట్ లెవెల్లో చూశారు అంటే సుఖాయ్ విమానాలు. ఈ సుఖాయ్ విమానాల్లో మనము ఎప్పుడూ మాట్లాడే ద అల్టిమేట్ వెపన్ బ్రహ్మోస్, వీటిని మనము ఆల్రెడీ ఫిట్ చేసి ఉన్నాం. సో ఇప్పుడు వీటిని అంతా కూడా మనము నేరుగా ఈ స్క్వాడ్రాన్స్ని తీసుకువెళ్ళి కాశ్మీర్ యొక్క సెంట్రల్ సెక్టార్లో డిప్లాయ్ చేసి ఉంచాం. మరి ఇక ఇండియన్ ఆర్మీ వైపు ట్రై సర్వీసెస్ అంటున్నాను కదా, ఇక ఇండియన్ ఆర్మీ ఏం చేసింది అంటే 42 టెర్రర్ క్యాంపులను గుర్తించాం. అంటే రా ఏజెంట్లు, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారము 42 టెర్రర్ క్యాంపులు. సో ఇప్పుడు వీటిని ఐడెంటిఫై చేసి డీప్ స్ట్రైక్స్ అండి, అంటే యూరీలో చేసింది వేరు, బాలాకోట్ వేరు. ఇక్కడ ఏంటంటే 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఒక బఫర్ జోన్ ఉంటుంది కదా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య యుద్ధము అనుకోండి, ప్లెయిన్ టెరైన్ అండి, మీకు ప్రతిదీ క్లియర్గా కనిపిస్తుంది. మీరు శాటిలైట్ ద్వారా మీ కంట్రోల్ రూమ్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు క్లియర్గా చూడవచ్చు. అలాగే ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేసేవాళ్ళు, అంటే కొంతమంది తీవ్రవాదులు పలానా హాస్పిటల్లోకి వెళుతున్నారు అనుకోండి, నేరుగా హాస్పిటల్ మీద దాడి, ఒక స్కూల్ అన్నారు ఇక్కడ, స్కూల్ మీద దాడులు ఇలా చేసేవాళ్ళు. కానీ మనకు ఉన్న ఛాలెంజ్ ఏంటి, మీకు హిమాలయాలు, పెద్ద పెద్ద మంచు పర్వతాలు,
వాటి మధ్యలో పెద్ద పెద్ద అడవులు, మీకు 100 కిలోమీటర్ల అడవులు, ఇక్కడ మనము యుద్ధము చెయ్యాలి. అలాంటప్పుడు మనము వాడే టెక్నాలజీ ఉంది చూసారా, మన వద్ద కూడా మిలిటరీ శాటిలైట్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది, మనము వీళ్ళని గుర్తించగలము. పాకిస్తాన్ వద్ద అలాంటి ఎటువంటి ఫెసిలిటీస్ లేవండి. ఇవాళ కూడా వాళ్ళ అడవుల్లో దాక్కునే యుద్ధాలు చేస్తారు. కాబట్టి మనము మన దగ్గర ఉండే టాప్ మోస్ట్ కమాండోస్, స్నైపర్స్, వీళ్ళను పెట్టుకొని రా ఏజెంట్లు చెప్తున్న లొకేషన్స్, ఈ 42 లాంచ్ ప్యాడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, 150 నుంచి 200 మంది తీవ్రవాదులు ఎక్కడ దాక్కొని ఉన్నారు, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మనము వాళ్ళ మీద దాడులు చెయ్యాలి. మరి దీనికి ఎందుకండి రఫేల్స్, ఎందుకండి సుఖాయ్ విమానాలు అంటే, తమ తీవ్రవాదులను కాపాడడానికి పాకిస్తాన్ 100% ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు ఆ రోజుల్లో అంటే జోకు చెప్పుకునేవాళ్ళు, మేము ఇంత కష్టపడి యువకులను ట్రైనింగ్ ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి, డబ్బు ఇచ్చి, ఫుడ్ పెడితే మీరు ఇంత ఈజీగా వీళ్ళని లేపేస్తారా, వీళ్ళని మేము కాపాడుకోవాలి కదా అని ఒక్క పాకిస్తాన్ కాదండి, అమెరికా వాడు కూడా చెప్పేవాడు మా తీవ్రవాదులను మేము కాపాడుకోవాలి. ఇవాళ పరిస్థితి లేదు. దీనిని పాకిస్తాన్ గమనించలేదు. వాడు టోటల్గా ఐసోలేట్ అయిపోయి ఉన్నాడండి. ప్రపంచంలో ఏ ఒక దేశము కూడా పాకిస్తాన్ వైపు లేదు. అది వాడు తెలుసుకోవడం లేదు. ఇస్లామిక్ వరల్డ్ అంతా కూడా వాళ్ళని అబాండన్ చేసేసారు. ఇంకా ఎందుకురా ఈ తీవ్రవాదులను పట్టుకొని వేలాడుతున్నావు, వాడికి తెలిసింది అదే కదండి. వాళ్ళ గవర్నమెంట్, ఆర్మీ, ప్రతి వాళ్లకు తెలిసింది ఓన్లీ తీవ్రవాదం. సో వీళ్ళను పెట్టుకొని ఇంకా కూడా భారత్ని భయపెట్టాలి. ఇలాగా మీకు సరదాగా పిక్నిక్కి వచ్చిన వాళ్ళ మీద దాడులు చేయడం అనేది ఎంత ఒక వర్స్ట్ సిచ్యువేషన్ అంటే, పాకిస్తాన్ యొక్క మెంటల్ కెపాసిటీని దీని ద్వారా చూడవచ్చు. వాడు మనల్ని ఏమీ చెయ్యలేడు. అమాయకపు జనాలను పొట్టన పెట్టుకొని ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు, సిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాము, మా ఎయిర్ స్పేస్ మీకు ఇవ్వము, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మాకు నీతో ఏమీ లేదురా, మేము మీ తీవ్రవాదులను టార్గెట్ చేస్తాము, వాళ్ళను లేపుకుంటూ పోతాము, నీకు ధైర్యము దమ్ము ఉంటే మమ్మల్ని ఆపు, చెయ్యగలవా? ఖచ్చితంగా వాడు చెయ్యలేడు, అది వాడికి తెలుసు. కానీ ఇవాళ మనము మన యొక్క రఫేల్స్, సుఖాయ్ విమానాలను వాడినప్పుడు వాడు ఏమంటాడు, నా ఎయిర్ స్పేస్ అంటాడు. పీఓకే అనేది నీ ఎయిర్ స్పేస్ కాదు, పీఓకే అనేది మా భూభాగము. కాబట్టి మా భూభాగంలోకి వచ్చే ఆ హక్కు అనేది మాకు ఇవ్వబడింది. కాబట్టే ఇవాళ ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది, తన సైనికులతో 5 కిలోమీటర్ లోపలికి వెళ్ళి, ఎల్ఓసి పీఓకే లోపలికి వెళ్ళి తీవ్రవాదుల యొక్క ఈ లాంచ్ ప్యాడ్స్ మీద బీభత్సమైన దాడులు చేయబోతున్నారు. దానికి సపోర్ట్గా వెనక నుంచి మీకు రఫేల్ విమానాలు, సుఖాయ్ విమానాలు ఉంటాయి. ఒకవేళ నేవీ అన్నారు అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ రెడీగా మనము డిప్లాయ్ చేసి పెట్టాము. సో ఈ ట్రై సర్వీసెస్ ఆపరేషన్ ఆక్రమణ్ అనబడే మిషన్ని వీళ్ళు 48 అవర్స్ టైం ఇచ్చి, పాకిస్తాన్ వాడికే టైం ఇస్తున్నాం అంటే ఇజ్రాయెల్ తరహాలోనే 48 గంటలు నీకు టైం ఉంది. నీకు ధైర్యం ఉంటే నువ్వు రెడీ అవ్వు, నువ్వు ఎంతమంది సైనికుల్ని తీసుకొస్తావో తీసుకురా, చూద్దాము. మేమైతే ఇది చెయ్యబోతున్నాం, ఎవడు దీన్ని ఆపలేడు. ఏ ఒక దేశము భారత్ తప్పు చేసిందని ఇవాళ మాట్లాడరు, అందరికీ తెలుసు, మీకు అందరికీ తెలుసు పహల్గామ్లో ఏం జరిగిందో. దానికి ఇది ఒక ప్రతీకార చర్య. ఈ ప్రతీకార చర్య ఎలా ఉంటుంది అంటే, తీవ్రవాదులు కాదండి, వాళ్ళ యొక్క ఆర్గనైజర్స్, ఏజెంట్లు, బ్యాకర్స్, వీళ్ళు ఎవరూ కూడా ఎప్పుడు కలలో కూడా చూసి ఉండరని చెప్పి ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ అండి ఇప్పటివరకు సైలెంట్గా వార్ రూమ్లో కూర్చొని మాట్లాడిన వాళ్ళు ఓపెన్గా పబ్లిక్లోకి వచ్చి చెప్తున్నారు, మేము ఇది చెయ్యబోతున్నాము, ఆపరేషన్ ఆక్రమణ్, ఇది ఇంతవరకు ఎవరు ఎప్పుడు చూసి ఉండరు, ఇది జరగబోతుందని ట్రై సర్వీసెస్ కమాండర్స్ నుంచి ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి భారత్ ఈ ఆపరేషన్ని మొదలుపెట్టిన తరువాత ఇది ఒక భారీ యుద్ధము వైపు వెళుతుందా? ఇదే అందరూ మాట్లాడుతున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.